సో మంచిది. దేవుని యొక్క మహాప్రేమ కృప కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ చల్లగా కాపాడినందుకు మరొక ఆదివారాన్ని అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనందరి తరఫున యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. బయట ఉన్న సహోదరులు ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, సర్వశక్తిమంతుడా, మీ బలమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఇచ్చిన ఈ బ్రతుకులో మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి మీతో కడిపి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించారు. దాన్ని బట్టి స్తోత్రాలు. లోకములో ఎందరో ఈ భాగ్యాన్ని కోల్పోతూ లోకములో లోకాశల్లో బ్రతుకుతూ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీర్చుకొనుచు ఆనందిస్తూ ఉండగా ప్రభువునందు ఆనందించే మహాభాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు ఈరోజు నేర్చుకోవటానికి మేము సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదించి మీరే మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దాన్ని ఈస్టర్ అంటారు. ఈస్టర్ అనే పదం మనకి బైబిల్లో ఎక్కువగా కనిపించదు, కానీ రెజరక్షన్ అనే పదం కనపడుద్ది ఇంగ్లీష్లో. ఈస్టర్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే, అయితే అది అన్ని దేవతల యొక్క పేరు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అన్ని దేవతలు అంటే అష్టారోతు దేవత, ఆ దేవతకి ఆచరించే పేరుని ఈస్టర్గా మలిచారు అని కొంతమంది అభిప్రాయం. సరే, ఈస్టర్ అనే పదం మనం వాడినా వాడకపోయినా రెజరక్షన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. హీజ్ రైజన్ లేదా రైజ్డ్ అంటే తిరిగి లేచాడు అని. ఆయన తిరిగి లేచాడు అనే పదం ఇంగ్లీష్లో వాడబడుతుంది. బైబిల్ యొక్క పునాది ఇదే. మిగతా గ్రంథాల సంగతి మనకి ఎలా ఉన్నా బైబిల్ని ఎక్కువ మంది నమ్మటానికి, బైబిల్లో ఉన్న దేవుడిని ఎక్కువ మంది విశ్వసించడానికి కారణం ఈ పునరుద్ధానం. ఈ పదాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పునరుద్ధానం, ఇందులో రెండు పదాలు ఉన్నాయి. ఒకే పదంలో రెండు విషయాలు ఉన్నాయి. ఉత్థానము, పునర్ ప్లస్ ఉత్థానము. పునర్ అంటే తిరిగి, పునర్ అంటే మరల, ఉత్థానం అంటే లేచుట, మరల లేచుట లేదా తిరిగి లేచుట. రెండు పదాలు కనపడదు. తిరిగి లేచుట అనే పదం మనం వినగానే మనకు ప్రశ్న రావాలి. తిరిగి అనే పదం ఎప్పుడు వాడతామంటే అంతకుముందు జరిగితే తిరిగి అనే పదం వాడతాం కదా. షాపు పునఃప్రారంభం అంటారు, అంటే తిరిగి మళ్ళీ అంటే ఆల్రెడీ అంతకుముందు ప్రారంభించి మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ మూసేసి తిరిగి ప్రారంభించటం. ఇల్లు పునర్నిర్మాణం అంటాం, అంటే ఇల్లు మరలా
ఉన్న ఇంటిని పడగొట్టి మరలా తిరిగి కట్టటాన్ని పునర్నిర్మాణం అంటాం. ఏంట్రా మరలా వచ్చేవేంటి అంటారు. అంటే మరలా అంటే అర్థం అంతకుముందు వచ్చాడు కాబట్టి మరలా వచ్చేవేంటి అంటాడు. అంటే పునర్ అనే పదంలో మనకి మరలా అనేది కనపడుతుంది. మనందరం తిరిగి లేచాం. పునర్ ఉద్ధానం అంటే ఆల్రెడీ ఒకసారి లేచాము, లేచిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లేచామని అర్థం. ఇలా ఎన్నిసార్లు లేచాము అని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ఇప్పుడు జీవాత్మను నరునిలో ప్రవేశపెట్టక మునుపు ఆదాము గారు ఏంటి? ఆదాము గారు చలనం ఉన్న వ్యక్తి, చలనం లేని వ్యక్తి? చలనము లేని వ్యక్తి. అంటే ఒక మాటలో మన భాషలో చెప్పుకోవాలంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరణించిన మనిషి ఎలా ఉంటాడో చలనము లేని వ్యక్తిగా అలా పడిపోయి ఉంటాడు ఆదాముని నేలమంటితో నిర్మించినప్పుడు. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో జీవాత్మని, నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఒకసారి లేచాడు. ఎవరు? ఆదాము గారు లేచారు. ఇప్పుడు ఆదాము గారిలో మనందరం ఉన్నాం. అప్పుడు మనం అపోస్తుల కార్యాలు 17:26లో చదువుతాం కదా, దేవుడు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఒక్కరిలో నుండి మనమంతా వచ్చామంటే ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఆదాము గారిలో ఉన్నాం. అవ్వమ్మ గారితో సహా మనందరం కూడా ఆదాము గారిలో ఉన్నాం. ఆదాము గారు ఎప్పుడైతే జీవాత్మను దేవుడు ప్రవేశపెట్టాడో అందులో మనందరి ఆత్మలో ఉన్నాయి కాబట్టి ఆదాము గారు ఒక్కసారి లేచాడు. అది తిరిగి లేచాడు అనకూడదు కానీ ఒకసారి మాత్రం లేచాడు, అంతే కదా. అంతకుముందు ఎప్పుడు లేవలేదు, అప్పుడే లేచాడు. కాబట్టి ఉద్ధానము అనవచ్చు, లేదు లేచాడు అని అనవచ్చు, అంతే కదా. పునః నిర్మాణం, పునః ప్రారంభం, పునః పరిశీలన. మళ్ళీ ఒకసారి ఆలోచించండి అంటాం, పునః పరిశీలన అంటాం. అలాగే పునరుద్ధానం అనే పదం మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది. ఎందుకంటే చనిపోయిన తర్వాత బ్రతుకుంటుంది. ఆ బ్రతుకులో తిరిగి నువ్వు లేవాలంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆధారం. కాబట్టి ఆయనలో మనం జీవాన్ని దాచిపెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన తిరిగి లేపుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరికీ దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే చచ్చిపోయిన మీరు తిరిగి లేస్తారు అనే ఒక ఆఫర్ ఇచ్చాడు. దీన్ని అందరూ ఉపయోగించుకోవట్లేదు, కొందరు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇక యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఎలా పునరుద్ధానం అయ్యాము అంటే, పునరుద్ధానం అంటే తిరిగి లేవటం, మరలా లేవటం అనేది మనకు అర్థమైనప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఆదాము గారిలో లేచాము, అది పక్కన పెడితే మరలా మరొకసారి మనం పునరుద్ధానం అయ్యాం. ఎక్కడ? ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చచ్చిపోయిన మనం పునరుద్ధానం అయ్యామా? ఎప్పుడు? ఇది శరీరానికా ఆత్మకా శరీరానికా? చెప్పాలి. బాప్తీసం ద్వారా మనం ఏమి చచ్చిపోతున్నాం? ఆత్మ శరీరమా? రోమపత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి
బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. యేసుక్రీస్తు వారు శరీర రీతిగా మరణించాడా, ఆత్మీయంగా మరణించాడా? శరీర రీతిగా మరణించాడు. అదే సమయంలో ఆత్మీయంగా కూడా మరణించాడు. ఎందుకు? మన పాపములు తన మీద మోపుకొని ఆయన ఆత్మగా కూడా మరణించాడు, శరీర రీతిగా ఆత్మగా. కాబట్టి క్రీస్తు యేసులోనికి ఎప్పుడైతే మనం బాప్తిజం పొందామో, నీళ్ళల్లో మునిగామో బాప్తిజం ద్వారా, ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం కూడా ఏమయ్యాం? ఆయన మరణములోనికి బాప్తిజం పొందాం, పాలిభాగస్తులు అయ్యాం కదా. అంటే ఆత్మ శరీరం కలిసి చచ్చిపోయినాయి నీళ్ళల్లో మునగాని. ఎప్పుడైతే తిరిగి లేచామో, చదవండి, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా సమాధి అయిపోయాం. శరీరము ఆత్మ రెండు చచ్చిపోయినాయి. ఎందుకంటే ఆత్మ శరీరం రెండు కల్మషం అయిపోయినాయి. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? పవిత్రులనుగా చేసింది. కాబట్టి రెండు చావాలి. చనిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చావులో ఆయనతో ఐక్యమైపోయాం, మరి తిరిగి లేచినప్పుడు కూడా ఆయనతో పాటు ఐక్యము గలవారమై ఉంటాం. అంటే చావులో ఆయనతో పాటు చచ్చిపోయాం, ఇప్పుడు బాప్తిజం పొందినప్పుడు అప్పుడు క్రీస్తులో చనిపోయాం, ఇప్పుడు తిరిగి లేచాం కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఆయన పునరుద్ధానంలో కూడా మనం బాప్తిజం పొందాం, తిరిగి లేచాం. అంటే ఆయనతో పాటు చనిపోయాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. కాకపోతే మనకి రెండవసారి ఇది కదా. ఇది రెండోసారా మొదటిసారా? ఆదాము గారితో అనేది కాసేపు పక్కన పెడితే ఇది మొదటిసారి. ఏ పునరుద్ధానం ఇది? మొదటి పునరుద్ధానం. మనకి చనిపోయి తిరిగి లేవటం, చనిపోయి తిరిగి లేవటం. 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావం ఆయనతో కూడా, శరీరము నిరర్ధకమగునట్లు అంటే ప్రాచీన శరీరం దయ్యపు కార్యక్రమాలకు వాడాం. ఆ పనిని, ఆ అవయవాలన్నింటినీ దయ్యపు కార్యక్రమాలకు వాడాం. ఇప్పుడు ఆ శరీరం చచ్చిపోయింది. ఆ శరీరం ఏమైంది? చచ్చిపోయింది. ఆ ఆత్మ కూడా చచ్చిపోయింది. ఈ రెండింటినీ మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు వారు లేపాడు. ఇది పునరుద్ధానం. పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా, ప్రాచీన పురుషుడు అని చూడండి. ప్రాచీన స్వభావం అంటే ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపమునకు విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కసారి చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాత జీవితం చచ్చిపోయింది, యేసుక్రీస్తులో సమాధి అయిపోయింది. నేను లేను, తప్పు చేయాలి అనిపించినప్పుడు నేను చచ్చిపోయానుగా అనుకోవాలి. మనం పొరపాటు చేయాలన్నప్పుడు, అపరాధం చేయాలన్నప్పుడు, దోషం చేయాలన్నప్పుడు నేను చచ్చిపోయానుగా, యేసుక్రీస్తు వారితో పాటు సమాధి అయిపోయానుగా, పాతోడు లేడుగా, ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడుగా అనుకోవాలి. కానీ ఇప్పుడు బతుకున్నావుగా అంటే బతికింది నువ్వు కాదు, క్రీస్తులో పునరుద్ధానం అయ్యావు కాబట్టి బతుకున్నావు. ఈ బ్రతుకు ఎవరిది? క్రీస్తుది. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఒకసారి చచ్చి బతికారు. దీన్నే పునరుత్థానము అంటారు. దీన్ని ఏమంటారు?
పునరుద్ధానము అంటారు. ఈ పునరుద్ధానములో పాలు పొందిన వారు ఇక నరకానికి వీళ్ళ మీద ప్రభుత్వం లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము కలదు. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాన్ని ముద్ర వేయించుకొనని వారిని, అనగా నొసళ్ళ యందు అంటే ఆలోచనలోను, చేతుల యందు ముద్ర అంటే క్రియల ద్వారా కానీ, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క క్రియలు వేయించుకొనని వారు, చెయ్యని వారు అంటే దేవునికి మాత్రమే బతికిన వారు, చనిపోయి బ్రతికిన వారు ఎలాంటి వారంటే సాతాను ఆలోచనలు చేయకుండా, సాతాను క్రియలు చేయకుండా ఉన్నవారు మాత్రమే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితే, దేవుని కోసం ఉద్ధరించబడి అంటే తిరిగి లేచి దేవుని కోసం బ్రతికి హతసాక్షులు అయిపోయారు. అంటే దేవుని కోసమే పనిచేసి వాళ్ళు చనిపోయారు, ఉద్ధరించబడ్డారు, పునరుద్ధానంలో పాలు పొందారు. వీళ్ళు హతసాక్షులు అయ్యారు కాబట్టి వారు బ్రతికిన వారై చనిపోయి ఏమయ్యారు? బ్రతికారు, పునరుద్ధానం అయ్యారు. బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే యేసుక్రీస్తు సంఘములో పాలి భాగస్తులు వీళ్ళు అని అర్థం. రాజ్యం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘాన్ని స్థాపించి వెళ్ళాడు కాబట్టి క్రీస్తు కోసం పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే. వీరు వాళ్ళ తరములో క్రీస్తును అంగీకరించి పాత జీవితాన్ని చంపేసుకొని కొత్తగా జన్మించారు. ఇదే పునరుద్ధానం. ఇది మొదటి పునరుద్ధానం అంటున్నాడు. వీళ్ళు దేవుని కోసం పనిచేసి హతసాక్షులయ్యారు. హతసాక్షులైన వారికి ఇంకా మరణం లేదు. అదే చెప్తున్నాడు కిందకు వచ్చేలకి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే లాస్ట్లో పుట్టి చనిపోయేవాడు కూడా బ్రతకల. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడలో వచ్చే వరకు ఎవ్వరు బ్రతకరు. చనిపోయిన వారు ఎవరు బ్రతకరు. బ్రతకరనగానే మరొక అర్థం ఉంది, తర్వాత మాట్లాడదాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. అంటే యేసును అంగీకరించి క్రీస్తు రక్తములో కడగబడి హతసాక్షులైపోయి చనిపోయిన వారికి పునరుద్ధానం ఉంది. తిరిగి లేచారు వాళ్ళు. ఎప్పుడు? నువ్వు బాప్తిసం పొందినప్పుడే తిరిగి లేచావు. ఆ లేచిన వ్యక్తి దేవుని కోసం చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి పరదేశంలో పెట్టారు. ఇది మొదటి పునరుద్ధానానికి సంబంధించిన విషయం. మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇట్టి వారి మీద రెండవ మరణానికంటే నరకానికి మొదటి పునరుద్ధానములో పాలిగల వారి మీద అధికారం లేదు. అంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొంది నీళ్ళలో చచ్చిపోయి కొత్తగా జన్మించావో, పునరుద్ధానం అయ్యావో, ఇక నీకు నరకానికి నీ మీద అధికారం లేదు. నువ్వు నరకానికి వెళ్ళవు. ఎప్పుడు వెళ్ళవు? వీళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తుని అంగీకరించి చచ్చి పాత జీవితాన్ని చంపుకొని కొత్తగా జన్మించి వారి మరణదినం వరకు ప్రభువుని విడిచిపెట్టకుండా బతికి దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వారు. అంటే మన చివరి దినం వరకు క్రీస్తుని అంగీకరించిన వారు, ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన మనము అంత్యదినం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకొని దేవుని పని చేస్తే ఇంకా మనం నరకానికి మనతో సంబంధం లేదు. దేవునితో పాటు క్రీస్తుతో పాటు రాజ్య పరిపాలనలో సంఘములో మనకు కూడా పాలిభాగం ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు మొదటి పునరుద్ధానం కలిగిన వారు. అంటే పునరుద్ధానం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? పునరుద్ధానుడయ్యాడా?
ఏంటి అయ్యాడా? ఓకే. ఇప్పుడు యేసుని అంగీకరించిన వారు పునరుద్ధానం అవుతారా? ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము, లాజరు చనిపోతాడు. మరియా మార్తల యొక్క సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడండి. 11వ అధ్యాయము యోహాను సువార్త 21వ వచనం నుండి చూద్దాం. అంతా వద్దులేండి. మార్త అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను అది దేవుడు అనుగ్రహించునని ఎరుగుదునని నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అంటే వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది? పునరుత్థానం ఉంది. మరలా చనిపోయిన వాడు మరలా లేస్తాడు అని విశ్వాసం ఉంది. ఆ మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును, అంటే యేసుక్రీస్తు వారి చివరి దినాల్లో పునరుత్థానమందు లేస్తాడని నాకు తెలుసు అని చెప్తుంది. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, తిరిగి లేపేది నేనే, నేనే పునరుత్థానం, నేనే జీవాన్ని అని. నా యందు విశ్వాసముంచువాడెవడు చనిపోయినను బ్రతుకును. జాగ్రత్త వినండి. యేసునందు విశ్వాసముంచిన వాడు ఏమవుతాడు? ఎవరైనా బతికారా? చెప్పాలి. ఇప్పుడు మనందరం విశ్వాసం ఉంచాం, చనిపోతే బ్రతుకుతామా? అక్కడ చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు, అంటే యేసునందు విశ్వాసం ఉంచితే పాత జీవితాన్ని చంపేసుకొని కొత్తగా బ్రతుకుతాడు. ఆ బ్రతికి, ఆ మాట చెప్తున్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, నిత్య జీవంలో ఉంటాడు. అంటే మనం బాప్తీసం ద్వారా చనిపోయిన ఆ సందర్భాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడు? పాత జీవితాన్ని క్రీస్తుతో పాటు చంపేసుకుంటాడు, సమాధి చేసుకుంటాడు. సమాధి చేసుకుని పునరుత్థానంలో లేచాం కదా నేడులో నుంచి. ఎప్పుడైతే నువ్వు పునరుత్థానంలో తిరిగి లేచావో, లేచిన తర్వాత బ్రతికి మళ్ళీ యేసునందు విశ్వాసం కోల్పోకుండా నీ మరణదినం వరకు ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేసిన వాడు ఇంకా ఎన్నడూ చనిపోడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకున్నాను, కానీ నిజంగా శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు అనుకుంటున్నారు చాలామంది. అర్థమైందా? యేసుక్రీస్తు వారు కొంతమందిని బతికించాడు, చూద్దాం అది కూడా. అంటే ఈ సందర్భం యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు పాత జీవితాన్ని చంపేసుకొని పునరుత్థానుడు అవుతాడు భూమి మీదే. పాత జీవితం చచ్చిపోయింది, కొత్త జీవితం ప్రారంభమైంది. దీన్నే పునరుత్థానం అని చెప్తున్నాడు. ఆ పునరుత్థానంలో బతికిన వాడు ఆ బ్రతికేం చేయాలి? విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన యందు విశ్వాసం కంటిన్యూగా ఉంచుకోవాలి. ఎప్పటి వరకు? ఆఖరి వరకు. పౌలు గారు అంటాడు కదా, నా విశ్వాసమును, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును, అంటే చచ్చే వరకు, పరుగు అయిపోయే వరకు ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడని యేసుక్రీస్తు వారు చెప్పింది. అంటే బాప్తీసం ద్వారా చచ్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఈ పునరుద్ధాన జీవితాన్ని పునరుద్ధానానికి తగ్గట్టుగా, అంటే యేసు రెండవ రాకడలో తిరిగి లేచే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. అలా ఉంటే నువ్వు చనిపోయినా తిరిగి బ్రతుకుతావు, పునరుద్ధానంలో అవుతావు. నీ మీద రెండవ మరణానికి అనగా నరకానికి ఇంకా అధికారం, ప్రభుత్వం లేదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వచ్చింది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారని ఎవరిని గురించి చెప్తాం? యేసును అంగీకరించి బాప్తీసం పొంది చనిపోయిన వారిని నిద్రించాడు, ప్రభువునందు నిద్రించాడు. ప్రకటన 14:13 అంటాడు, ఇప్పటి నుంచి ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే నిద్రించారు వారు.
ప్రభువుని అంగీకరించిన వారు చనిపోయారనొచ్చు, మరణించారనొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. నిద్రించారు అంటారు. అంటే నిద్రించిన వారిలో అంటే ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొంది, అంటే పాత నిబంధనల నుంచి అప్పుడు బాప్తీసం అనే కార్యక్రమం లేకపోయినా హృదయ సున్నతి ఉంది. వారు హృదయంలో ప్రభువుని అంగీకరించి పాత జీవితాన్ని తీసేసుకొని కొత్తగా నూతన పురుషునిగా జన్మించారు కాబట్టి వారందరికీ ఇది వర్తించింది. అర్థమైందా? నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ ఒక పదాన్ని మనం గట్టిగా ఆలోచిస్తే ప్రథమ ఫలము అంటున్నాడు. ప్రథమ ఫలం అంటే అర్థం మొట్టమొదటి ఫలం. ఇప్పుడు ప్రశ్న రావాలి ఇక్కడ ఒకటి, యేసుక్రీస్తు వారే మొదట లేచారా చనిపోయిన వారిలో? ఇంకెవరన్నా లేచారా? చెప్పండి. చనిపోయి తిరిగి లేచిన వారి జాబితాలో యేసుక్రీస్తు వారు ఒక్కరే లేచారా? ఇంకెవరైనా లేచారా? మరి చాలామంది తిరిగి లేస్తే ఈయన ప్రథమ ఫలం ఎలా అవుతాడు? ప్రథమ ఫలం అంటే చెప్పండి. ఆల్రెడీ చెట్టుకు చాలా కాయలు కాసినాయి, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకో కాయ కాసింది. ఇదిగో మా చెట్టు ప్రథమ ఫలం అన్నాం అనుకో, ఎట్లుంటుంది? చెట్టు పెరిగి పెద్ద అయిన తర్వాత మొట్టమొదటి వచ్చిన కాయనే ప్రథమ ఫలం అంటాం. ఆల్రెడీ కొన్ని కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్లో కాయ కాస్తే ఇదే ప్రథమ ఫలం అంటే ఆ సీజన్లో ప్రథమ ఫలం అంతే తప్ప అసలు ఆ చెట్టుకు ప్రథమ ఫలం అది కాదు. కానీ ఇక్కడ నిద్రించిన వారి జాబితా అంతా తీసుకొని నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారే ప్రథమ ఫలము అంటున్నాడు. వాస్తవంగా యేసుక్రీస్తు వారే మొట్టమొదటి లేచారా? ఇంకెవరైనా లేచారా? చెప్పాలి. మీకు గుర్తు రావట్లేదు ఎవరు? లాజర్ని, అదే ఇప్పుడే చదివాం కదా, మరియ మార్తల సహోదరుడైన లాజర్నైనా తిరిగి లేపాడా? అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంది. తిరిగి ఆయన లేపాడు. ఇంకెవరిని లేపాడు? యాయీరు కుమార్తెను లేపాడు. పాత నిబంధనలు ఎవరు చచ్చిపోయిన వాళ్ళు లేవలేదా? క్రీస్తు పూర్వమే లేచారు. ఏలియా గారు లేపారా? సారేపతిలోని విధవరాలి కుమారుడు చనిపోతే అతన్ని లేపాడు. ఎక్కడుంది? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. ఆ చిన్నవాని మీద ముమ్మారు పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్మంటే ఆల్రెడీ చనిపోయాడని అర్థం. మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. అంటే చచ్చిపోయాడా లేదా? చనిపోయాడు. ఎందుకంటే ఈ మాట చనిపోయాడా లేదా అనే డౌట్ ఎందుకు వచ్చిందంటే ఆమె ఒక మాట అంది. ఎక్కడ? 19వ వచనం 17 చదవండి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువచాలినంత వ్యాధి గలవాడైన, అంటే చచ్చిపోలేదు, ప్రాణం పోయేంత రోగంతో ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. ఆమె అంటుంది ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని చెప్పి ఆమె అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవిగుట్లో నుంచి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఈ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణమును మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణం మరలా రానిచ్చెను, వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ, అయ్యా నిజంగా ఇప్పుడే నువ్వు దైవజనుడు అని నాకు అర్థమైందంట. అంటే ఆల్రెడీ ఇదే ఫస్ట్ టైము మృతుల పునరుద్ధానం మన బైబిల్లో పాత నిబంధనలో చూడటం కదా. ఇంతకుముందు ఎవరైనా బతికారా? ఈ రాజుల గ్రంథం 17వ అధ్యాయం వరకు ముందు ఎవరైనా చనిపోయి బతికారా? బైబిల్ చదివితేగా బెక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు. బతికారా లేదని సందిగ్ధం. బతికారా లేదా?
ఇన్ని పేజీలు అయిపోయినాయి కదా, ఈ పేజీలకు ముందు ఎవరైనా బతికారా అని అడుగుతున్నా. ఏమో బతికితే మాకేంది, సత్తే మాకేంది, మా వాళ్ళ మా బంధువుల మేము ఏడవటానికి. అట్లాగే ఉంది మీ చూపులు. ఎవరు బతకలేదు, ఇదే ఫస్ట్ చనిపోయిన వ్యక్తి బ్రతకటం. ఆ తర్వాత రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మరొక వ్యక్తి బతుకుతాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం చూడండి, 20 చదవండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని పోయి వాని తల్లి ఎత్తుకు తీసుకొని పోయాను. పిల్లాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. పిల్లవాడు ఎక్కడ ఇది షూనేమీయురాలు ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారిని చేర్చుకున్న ఒక కుటుంబం. ఆమె షూనేమీయురాలు. ఆమె పేరు షూనేం పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ. షూనేం పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఆమెని ఎలీషా గారిని చేర్చుకుంది, దైవజనుడని. ఆమె బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ పిల్లవాడుని తీసుకొని గాడిదకు గంత కట్టుకొని ఆమె వెళ్ళిపోద్ది దైవజనుని దగ్గరికి. అంటే ఈయన వేరే ప్రాంతంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు 32 చదువుదాం, ఇదంతా మళ్ళీ టైం ఇదవుద్ది. గేహాజీ వానికంటే 32 ఎలీషా ఎంటర్చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరినీ లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తన్ను తాను పారచాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి తాను వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచాను. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుడిని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ఎలీషా గారు ఒక బిడ్డని బతికించారు. 13:20 చూడండి. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 21 చదవండి చాలు. కొందరు ఒక శవమును ఎలీషా గారు చనిపోయారు, సమాధి చేశారు. 1 year అయిపోయింది. అప్పటికి మరొక వ్యక్తి యుద్ధంలో చనిపోతే ప్లేస్ లేక అర్జెంటుగా తీసుకెళ్ళి ఎలీషా గారి సమాధిలో ఆ డెడ్ బాడీని ఉంచుతారు. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, అంటే ఎలీషా గారి ఎముకలు 1 year అయింది కదా, బాడీ అంతా తినేసింది, ఎముకలు మాత్రం మిగిలినాయి. ఆ ఎముకలకి శవం తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. చచ్చినోడిని సమాధిలో పెడితే ఎముకలు, ప్రవక్త యొక్క ఎముకలు తగలగానే తిరిగి లేచాడు. అంటే ఇది ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఇక్కడ పాత నిబంధనలో 3 సందర్భాలు. మరి కొత్త నిబంధనలో, ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి, 11 నుంచి చూడండి. 7వ అధ్యాయం. నాయీన్ అని ఒక ఊరిలో నాయీన్ అని ఒక ఊరికి వెళ్ళుచుండెను. ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. నాయున్ అనే ఒక ఊర్లో ఒక విధవరాలి కుమారుణ్ణి యేసుక్రీస్తు వారు బతికించారు. అదే లూకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి, 41, 8వ అధ్యాయము 41 నుంచి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక ఆయన్ని ఇంటికి రమ్మని బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహం ఆయన మీద పడుచుండిరి. 49, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుడిని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నవాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయనని వారు ఎరిగి ఆయనను అపహసించి, చచ్చిపోయిన ఆమెని చావలేదంటాడేంది, నిద్రపోతుందంటాడేంది, పిచ్చోడని ఎగతాళి చేశాడంట. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. అంటే యేసుక్రీస్తు వారే లేపారు. ఇంకా ఇందాక చదివినట్టుగా లాజరు, మరియా మార్తల సహోదరుడైన లాజరు, పాత నిబంధనలో వాళ్ళు లేచారు, కొత్త నిబంధనలో కూడా కొంతమందిని యేసుక్రీస్తు వారే లేపారు. తర్వాత పేతురు గారు కూడా అది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగింది కాబట్టి అది లెక్కలోకి రాదు. ఎందుకంటే అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత 3వ దినాన్ని యేసు లేచిన తర్వాత కొంతమంది పరిశుద్ధుల శవాలు లేచినాయని మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 వచనాలు అనుకుంటే చూడండి. అయితే ఆయన లేచిన తర్వాత లేచారు వాళ్ళు, ఆయనకు ముందు లేవలేదు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చిరిగిన, భూమి వణికను, బండలు బద్దలైన, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు కాకపడి, అంటే క్రీస్తు తర్వాతే వీళ్ళు లేచారు. ఇది లెక్కలోకి రాదు. పేతురు గారు లేపిన తబిత దోర్కా అనే ఆమె కూడా లెక్కలోకి రాదు. కానీ యేసు తిరిగి లేవకముందు పాత నిబంధనలో ముగ్గురిని చూసాం, కొత్త నిబంధనలో ముగ్గురిని చూసాం. అంటే మొత్తానికి 6 వ్యక్తులు క్రీస్తు కంటే ముందు లేచినప్పుడు మరి ఈయన ప్రథమ ఫలం ఎలా అవుతాడు? మళ్ళీ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అనే పదం వాడాడు ఇక్కడ. ఎలా ప్రథమ ఫలం అవుతాడంటే, జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారిని లేపిన వ్యక్తులు శరీరాలతో లేచారు, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. తేడా ఏంటంటే, ప్రథమ ఫలం అని దేవుడు ఇక్కడ ఎందుకు రాయించాడంటే, యేసుక్రీస్తు వారు లేచిన విధానం వేరు. అంతకుముందు పాత నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు, యేసుక్రీస్తు వారు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తులు లేపిన వ్యక్తులు పునరుద్ధానం వేరు. వీళ్ళు మరణించి పునరుద్ధానులు అయ్యారు కదా. వీళ్ళు కూడా ఇప్పుడు పాత నిబంధనలో ఏలియా గారు లేపిన బిడ్డ పునరుద్ధానుడయ్యాడు, ఎలీషా గారు లేపిన బిడ్డలో పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు వారు లేపిన వారు లాజరు ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. నాయీరు గ్రామంలో విధవరాలి కుమారుడు పునరుద్ధానుడయ్యాడు. యాయీరు కుమార్తె పునరుద్ధానురాలు అయింది. అంటే వీళ్ళందరూ చనిపోయి పునరుద్ధానం అయ్యారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ చనిపోయారు తర్వాత.
ఈ పునరుద్ధానం గురించి దేవుడు ఎక్కువగా మాట్లాడట్లేదు, కానీ అసలైన పునరుద్ధానం ఏంటంటే చనిపోయి తిరిగి లేస్తే ఇంకా మళ్ళీ చనిపోని పునరుద్ధానం, ఇంకా చావు లేని పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పొందారు. ఆయనే ఫస్ట్ ఆ పునరుద్ధానంలో పాలుభాగస్తుడు అయ్యాడు. కాబట్టి ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఈయన్ని పునరుద్ధానం అనొచ్చో లేదో తెలియట్లేదు, కానీ ఎందుకంటే మనం ఆల్రెడీ చచ్చిపోయి పునరుద్ధానం అయ్యాం. అది మొదటి పునరుద్ధానం అయితే క్రీస్తు వచ్చినప్పుడు మనం లేచేది రెండవ పునరుద్ధానం అయింది. మరి యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం అనొచ్చా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు అని అనొచ్చా? హీ హ్యాస్ రైజన్ అని ఉంటుంది, అంటే తిరిగి లేచాడు. రైజన్ అంటే లేచాడు అని అర్థం. పునరుద్ధానుడు అంటే ఆల్రెడీ ఒకసారి చనిపోయి తిరిగి లేవాలి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడా? తిరిగి లేచాడా? ఒకసారే చనిపోయాడు, లేచాడు. దేవుడు ఆయన్ని లేపాడు. చాలా సందర్భాల్లో దేవుడు ఆయన్ని లేపాడు. అపోస్తల కార్యాల్లో ఎన్నో వచనాలు ఉంటాయి, దేవుడు ఆయన్ని లేపాడు అని ఉంటుంది. పునరుద్ధానం అనే పదం తక్కువ పదాలు కనిపిస్తూ ఉంటాయి. మనకైతే ఖచ్చితంగా పునరుద్ధానం అని ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఆయనలో మన పునరుద్ధానం ఉంది కాబట్టి ఆయన కూడా పునరుద్ధానుడయ్యాడు. అంటే మనందరినీ లేపాడు. మనందరం యేసుక్రీస్తు పాటు చచ్చిపోయాం బాప్తీసం పొందినప్పుడు. బాప్తీసం పొందిన సమయాలు వేరు, కాలాలు వేరు, సందర్భాలు వేరు, కానీ అందరి కలిపి యేసుక్రీస్తు వారితో ఒకేసారి సమాధి చేశాడు. అందరినీ ఒకేసారి యేసుక్రీస్తు పాటు లేపాడు. కాబట్టి ఇప్పుడు మనందరి పునరుద్ధానం ఆయనే. కాబట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడంటే మనందరితో కలిసి తిరిగి లేచాడు. ఎప్పుడు? మనం ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే క్రీస్తు రెండవ రాకడలో జరుగుతాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఎప్పుడు బతికించబడతాం? 15:23 చదవండి, కొరింథీ మొదటి పత్రిక. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, అంటే ఫుట్నోట్లో చూడండి, ఆగమనమునందు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఆయన వారంటే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది ఆయనలో ఉండి ఆయనలో చనిపోయిన వారు. అంటే నీ మరణదినం వరకు ప్రభువుని విడిచిపెట్టకుండా, లోపల ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, నీ మరణదినం వరకు ప్రభువులోనే ఉండి మరణించిన వారే ఆయన వారు. మధ్యలో విడిచిపెట్టిన వారు ఆయన వారు కారు. అంటే నీ చివరి దినం వరకు ఆయన వారుగానే ఉండాలి. మరణదినం వరకు ఆయన వారుగానే ఉండాలి. ప్రభు వారు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని ధరించిన వారు, క్రైస్తవులు కాబట్టి ఇలా ఉన్నారు అనే ఒక సాక్ష్యం కనపడాలి సమాజంలో. పేరుకి చర్చికి వెళ్తారు కానీ తీరు చూస్తే వేరేగా ఉందా అనకూడదు మన గురించి. ఆయన వారుగానే బతకాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి చూడండి, 19వ వచనం. యెషయా గ్రంథం 26:19 వచనం ప్రవచనం అండి ఇది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. మంచు, ప్రకాశమానమైన మంచు, నీ మంచు భూమి తనలో నుండి ప్రేతలను సజీవులనుగా, అది పునరుద్ధానం. భూమిలో ఉన్న వారందరినీ సజీవులుగా చేస్తా. ఆయన వారు, నీ వారు, మృతులైన నీ వారు, మృతులైన ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారు. అంటే ప్రతి క్రైస్తవుడు యేసుని ఎందుకు అంగీకరించాలి అని అంటే పునరుద్ధానం కోసం అంగీకరించాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. బతుకున్నప్పుడు చాలా చాలా సాహసకృత్యాలు చేశారు, రాజ్యాలను ఏలారు, ఎంతోమంది చేత పేరు ప్రఖ్యాతులు గడించారు, ఎంతోమందితో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగారు. కానీ చనిపోయి పునరుద్ధానుడైన చరిత్ర ప్రభువారికి ఒక్కరికే ఉంది. ఆయన అంటున్నాడు, తిరిగి మిమ్మల్ని లేపగలిగిన సామర్థ్యం నాకు ఉందంటున్నాడు. దశలోనికి మొదటి పత్రికలో చెప్తాడు కదా. యేసు మృతి పొంది 13వ వచనం 4వ అధ్యాయము,
యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఖచ్చితంగా మనం రెండవ రాకడలో ఆయన వారు మాత్రమే బతికించబడతారు. యేసు మృతి పొంది తిరిగి లేచాడు కాబట్టి నన్ను కూడా లేపడానికి ఆయన సామర్థ్యం ఉందని నమ్మాలి. ఆ నమ్మకం ఉన్న వాళ్ళే, మరణదినం వరకు ఆ నమ్మకాన్ని కాపాడుకున్న వాళ్ళే బతికించబడతారు. అందుకే పాత నిబంధనలో భక్తులందరూ ఎందుకు కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ అనుభవించారు, కొత్త నిబంధనలో భక్తులు ఎందుకు అన్ని శ్రమలు అనుభవించారంటే పునరుద్ధానం కావాలని. పౌలు గారు అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఏ విధము చేతనైనను నాకు ఏమన్నా కానీ, లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, తిండున్నా లేకపోయినా, బట్టున్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, పెళ్ళున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా నాకు చస్తే బతికించేవాడు కావాలంటున్నాడు. మనం అది కావాలి ఇది కావాలంట, కుదరదు. అవ్వాబువ్వ కావాలంటే కుదరదు. అవి వదులుకుంటేనే దొరికింది. అందుకే హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో అన్నీ చదవద్దులే కానీ 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అన్నీ వద్దులండి. పౌలు గారు ఎందుకన్ని కష్టాలు పడ్డాడు ఏంటి అనేది మనం ఆలోచిస్తే 23వ వచనం, 11వ అధ్యాయము 23. మోషే పుట్టినప్పుడు, అది కూడా ఇంకా కిందకి వెళ్దాం 26 నుంచి చదువుదాం. ఇంకా కిందకి అందరూ బారాకు, గిద్యోను, యెఫ్తా, విశ్వాసము 30 నుంచి చదువుదాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన ఎరుకో గోడల కూలను విశ్వాసము బట్టి రాహాబను వేసే వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుకు సమయం చాలదు. వీరందరూ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. 35 కొంచెం జాగ్రత్తగా, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఎవరు పొందారు? ఏ స్త్రీలు? మరియా మార్త, నాయిరు, పాత నిబంధనలో విధవరాలి, షూనేమీరాలు, అలాగే సారేపతులోని వీరేం చేశారు? విశ్వాసం వలన తమ వారిని మరలా, ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీలు పునరుద్ధానం వలన మృతులైన తమ వారిని పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడి. అంటే మరి కొందరు ఏం చేశారు? ఈ పునరుద్ధానం వద్దు, ఈ చస్తే బతికించే ఈ పునరుద్ధానం నాకెందుకు, మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఒకటి ఉంది, అది ప్రభువు రెండవ రాకడలో ఉంటుంది, దానికోసం ఇప్పుడు ఎన్ని కష్టాలైనా నేను అనుభవిస్తామని మరికొందరు ఏం చేశారు? ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకే కావాలి. ఇప్పుడు చస్తే బతికించిన మళ్ళీ చచ్చిపోతాం, రోగం వస్తే తగ్గించిన మళ్ళీ రోగం వచ్చింది. అంటే శరీర సంబంధమైన స్వస్థతల గురించి కానీ, శరీర సంబంధమైన చస్తే బతికించటం గురించి కానీ ఆలోచించలేదు వాళ్ళు. కొంతమంది మాత్రం క్రీస్తునందు విశ్వాసం ఉంచి పునరుద్ధానం వలన కొంతమందిని బతికించుకున్నారు. మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం, అసలైన పునరుద్ధానం, ఆ పునరుద్ధానంలో తిరిగి లేస్తే ఇంకా మళ్ళీ చావు లేదు, అది అక్షయమైన జీవితం, అది మహిమా దేహంతో కూడిన పునరుద్ధానం. కాబట్టి మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం వారు ఏం చేశారు? పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడి, యాతనకైనా మేము సహిస్తాం. ఎందుకు? ఇక్కడ యాతన పడితే ఒకనాడు శ్రేష్టమైన పునరుద్ధానం గురించి మేము ప్రయాసపడతాం, యాతన పడతామని కొంతమంది ప్రయాసపడ్డారంట. ఇంకొంతమంది ఏం చేశారు? 36 మరికొందరు తిరస్కారములను
అంటే ఎవడో పట్టించుకోవాలో, ఎవడో లెక్క చేయాలి. అసలు నన్ను ఎవడో కేర్ చేయరేంటి? అట్లా కేర్ చేయకపోతేనే నీకు పునరుద్ధానంలో పాలిభాగం ఉంటుంది. మనం ఎవరు పట్టించుకోకపోయినా నన్ను నేనంటే ఎవరికి లెక్కలేదు, నన్ను అసలు ఎవడు పట్టించుకోడు, ఎవరు కేర్ చేయరని ఫీల్ అయిపోతాం. కొంతమంది తిరస్కారాలను అంటే తిరస్కరించారు ఒకళ్ళు నిన్ను అంటే నువ్వు క్రీస్తుతో పాటు పునరుద్ధానంలో పాలిభాగస్తుడు అని అర్థం. కొంతమంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎవరి కొరకు కొరడా దెబ్బలు? క్రీస్తు కొరకు. మరికొందరు బంధకములను ఖైదులను అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మమును మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, అంటే వాళ్ళందరూ అన్ని శ్రమలు అనుభవించి పునరుద్ధానం కోసం ప్రయాసపడ్డారు. ఇందులో ఒకటి ఉందా మనకి? ఈ లిస్టు చదివిన లిస్టులో ఒకటి, రంపాలతో కోయబడటం, రాళ్లతో కొట్టబడటం, తిరస్కారాలు, కొరడా దెబ్బలు, శోధనలు, బంధకాలు, ఇంకా వీటిలో ఏమన్నా ఉందా? లేదంటే పునరుద్ధానం ఉన్నట్ట లేనట్ట చెప్పాలి. ఏమీ లేకపోతే లేదు. వాళ్ళు చచ్చిపోతే బతికిస్తాను ఈ ఆఫర్ కావాలా? ఫైనల్గా బతికించే పునరుద్ధానం కావాలి. ఏ పునరుద్ధానం కావాలి కోరుకు అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ప్రభు వచ్చి బతికించమంటావా, చివరి పునరుద్ధానంలో బతికించమంటావా అన్నాడు అనుకో, ప్రభు ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడు బతికి అంటాం కదా. మనకు చచ్చిపోయినాడు ఏంటి, ఒక దైవజనుడు చచ్చిపోతే ఎందుకు దేవుడు కాపాడలేదు, బతికించవచ్చు కదా అని దేవుడినే క్వశ్చన్ చేసే టైప్ మనం కదా. ఆయనకు తెలియదా ఎవరిని బతికించాలో ఎవరిని చంపేయాలో? మనం ఏమంటాం, ఇప్పుడు ఈ ఖండం గడిగితే చాలు, తర్వాత సంగతే వాళ్ళెవరో వీళ్ళెవరో రాజు ఎవరో ఏదో అన్నట్టుగా కదా. ఇప్పుడు బతికితే చాలు, ఇప్పుడు ఆహారం ఉంటే చాలు, ఇప్పుడు స్వస్థత ఉంటే చాలు, ఇవే కోరుకుంటాం. కానీ ఆ విశ్వాసులందరూ ఏం కోరుకున్నారు? శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరారు. ఆ పునరుద్ధానం కోసం ప్రయాసపడాలండి. ఆ పునరుద్ధానం లేకపోతే ఎంత బతికి ఇంటాలు చచ్చినట్టు నరకానికి వెళ్ళిపోతాం. వాళ్ళు పునరుద్ధానం అవుతారు, కానీ ఆ పునరుద్ధానం శాశ్వత కాలం నరకంలో బాధపడటానికి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 5:28 చెప్తాడు చూడండి ఒక మాట. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలముల సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు బయటకు వచ్చారు. అందరూ వస్తారు, అందరూ పునరుద్ధానం అవుతారు. కానీ శ్రేష్టమైన పునరుద్ధానం నిత్య జీవంలో ఉంటుంది. దిక్కుమాలిన పునరుద్ధానం నరకంలో ఉంటుంది. నాకు పునరుద్ధానం ఉంటుందని సంబరాలు చేసుకుంటే సరిపోదు, కానీ ఆ పునరుద్ధానం నిత్య నరకం. శరీరము ఆత్మ రెండు కలిపి నరకంలో పునరుద్ధానం అవుతారు అందరూ. కానీ శ్రేష్టమైన పునరుద్ధానం అని ఎందుకన్నారంటే, ఇది నిత్య జీవానికి వెళ్ళే పునరుద్ధానం. ఇక్కడ చచ్చిపోయినా బతికినా మళ్ళీ చచ్చిపోతారు. కాబట్టి మనకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. దానికోసమే ప్రభువుని అంగీకరించాలి, దానికోసమే ప్రభువు మార్గంలో మనం నడవాలి. అదే విశ్వాసం అంటే. మనం పరలోకాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, యేసుక్రీస్తు వారిని చూడలేదు, తండ్రి అయిన దేవుని చూడలేదు, పరిశుద్ధాత్మను చూడలేదు, ఏమీ చూడలేదు, కానీ విశ్వాసం ఉంచాం. ఈ విశ్వాసం అదృశ్యమైన ఆ లోకం ఉందని, చనిపోతే ఆ లోకానికి ప్రభువారు చేరుస్తారని, ఆయన అక్కడి నుంచి వచ్చి భూమి మీద బతికి తిరిగి అక్కడికి వెళ్ళాడు కాబట్టి, మళ్ళా వచ్చి తీసుకెళ్తానని నమ్మకంగా చెప్పాడు కాబట్టి, నమ్మదగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంటే విశ్వాసానికి తగ్గ క్రియలు చేస్తాం. అందుకే కదా 11వ అధ్యాయంలోనే చెప్పాడు, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నవి అనుటకు రుజువు, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. ఆ రుజువు మనకు అర్థమైపోతే ఏమీ చూడలేదు కానీ విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచటం వల్ల ఏమైందంటే, ఈ విశ్వాసం నిన్ను అంత్యదినం వరకు ఉంచుకుంటే పునరుద్ధానములో తిరిగి లేపి పరలోకం చేరుస్తాడు. పునరుద్ధానములో తిరిగి పరలోకం. అదే దశలోనికి పత్రికలు చదివాం కదా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల యేసునందు విశ్వాసం ఉంచిన వారు, నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ
దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందుండి ఆయన వారు బ్రతికించబడుదురు. మొదట లేతురు, ఆ మీద బతుకుంటే మనం ప్రభు వచ్చినప్పుడు బ్రతుకుంటే సజీవులమై నిలిచిండు మనము మహిమా దేహాన్ని ధరించుకొని వారితో పాటు ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి కొనిపోబడతాం. కాబట్టి సదాకాలం ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకుందాం. పునరుద్ధానం లేకపోతే మనకు భక్తి అనవసరం అండి. పునరుద్ధానం లేని బతుకెందుకు చెప్పండి? కష్టపడి డబ్బులు సంపాదించి పిడికెడ ఆహారం తినలేని బతుకెందుకు చెప్పండి? డబ్బులు సంపాదించేది ఎందుకు? కత్త ఆహారం తినడానికి కదా. కోటి విద్యలు కూటి కొరకైనప్పుడు కూడి తినలేని దుస్థితి నీకు వచ్చిందనుకో, డబ్బులు సంపాదించే ఉపయోగం ఏముంది? ఆ డబ్బులకి శిలపెంకులకి ఏం తేడా అనిపించదు. పునరుద్ధానం లేకుండా నీ భక్తి వేస్ట్ కదా. ఉంటే భక్తిలో ఉంటే మనకేం కావాలి? పునరుద్ధానం. పునరుద్ధానం కావాలంటే ఏం చేయాలి? విశ్వాసము ద్వారా అన్నీ చేయాలి. దేవుడు ఏవైతే చెప్పాడో అన్నీ చేయాలి. వీటి కోసం ఏ సుఖాన్ని కోరుకోకూడదు. లోకంలో సుఖం కావాలి, మళ్ళీ నాకు పునరుద్ధానం కావాలంటే కుదిరే పని కాదు. అన్నిలాగా సుఖాన్ని కోరుకుంటున్నాం, మళ్ళీ పునరుద్ధానం కావాలి ప్రభు అంటున్నాం. చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉంటామండి మనం. ఎందుకంటే లోకం చూసి లోకం అలా ఆకర్షించింది కాబట్టి కాసేపు ఆ పునరుద్ధానాన్ని మర్చిపోయి లోకం వైపు అలా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఖచ్చితంగా పునరుద్ధానంలో పాలిభాగం కావాలంటే, ఖచ్చితంగా మనం తిరిగి లేవాలంటే ఏం కావాలి? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నిటిని ఓర్చుకోవాలి. ఇది ఎంతకాలం అంటే కొద్ది కాలం. క్షణమాత్రమగు చులకనే శ్రమ అంటాడు పౌలు గారు. అంటే ఈ జీవితంతో ఆ జీవితంతో పోల్చుకుంటే ఇది ఎంతసేపు అంట? క్షణం అంట. మనకేమో యుగయుగాలు అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కొద్ది లోకంలో ఈ 30 ఏళ్ళు 20 ఏళ్ళ బతుకు కోసం మనం ఇన్ని ఇబ్బందులు పడ్డామే, దేవుడి నుంచి ఇంత దూరం అయిపోయామని చాలా బాధేసిద్దండి. అసలు మనం నరకంలో పడే బాధ సంగతి పక్కన పెడితే ఈ కొద్ది జీవితంలో దేవుని కోసం బతకలేకపోయాను ఏంటి నేను? వాళ్ళు చూసి కూడా నేను ఎందుకు బతకలేకపోయాను? వాళ్ళు చూడు ఎంత ఆనందంగా పరలోకంలో దేవుడితో అంత ఆనందంగా ఉన్నారు. నాకు ఈ దుస్థితి ఎందుకు? లోకంలో ఇది శాశ్వతం కాదని తెలిసి వాక్యం విని వాక్యం అర్థమై కూడా నేను ఎందుకు బతకలేకపోయాననే బాధ ఎక్కువైపోతుంది మనకి. మిగతా వాళ్ళ బాధ సంగతి పక్కన, ఎవడ బాధ ఎవడ పట్టించుకోడు అక్కడ. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఇల్లు గాలి ఒకడేడుతుంటే ఏదో చుట్టక నిప్పట్టించుకున్నట్టుగా ఎవడ బాధలో ఆడు ఉంటాడు. నీ బాధ నాకు చెప్పుకునేది లేదు, నా బాధ నీ చెప్పుకోవడానికి. నా బాధ నేను పడుతుంటే నువ్వేంట్రా నాకు వాళ్ళ అంటాడు. నరకంలో ఒకటి బాధ ఒకటి ఆలకించి ఓదార్పు యాత్ర ఉన్నది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఓదార్పు యాత్ర ఉంటే ఎక్కడే. అక్కడికి వెళ్ళినాక అయ్యా నేను ఇట్లా చేశాను, ఇట్లా బతికాను, నా పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, ఎవడో నాకు ఇలా సరిగ్గా పట్టించుకోలేదు, చివరికి ఇట్లా వచ్చానంటే ఓరి బావా నా గోడు నేను వస్తంటే నువ్వేంట్రా నీకు వాళ్ళు నాకు చెబుతావు, ఇది నాకు ఎక్కువ బాధ అవుతుంది అంటాడు. అర్థమైందా? కాబట్టి ఆ పునరుద్ధానం వద్దు మనకి. ఏ పునరుద్ధానం? నరకానికి పోయే తీర్పు పునరుద్ధానం వద్దు. నిత్య జీవానికి వెళ్ళే శ్రేష్టమైన పునరుద్ధానమును నేనే అన్నాడు. కాబట్టి ప్రభువులో ఉంటే ఖచ్చితంగా ప్రభువు ద్వారా మనం అందరం పునరుద్ధానం. అదే మన క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఆ పునాది మీద కట్టబడి పునరుద్ధానంలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. మీ ప్రణాళిక అద్భుతం నాయన. మమ్మల్ని అందరినీ చనిపోతే తిరిగి బ్రతికించాలనే సంకల్పంలో మీరు క్రీస్తులో మమ్మల్ని పుట్టించి క్రీస్తు ద్వారా సమకూర్చి పరలోకానికి చేర్చాలి అనే ఉద్దేశంతో మృతుల పునరుద్ధానం అనే ఒక కార్యక్రమాన్ని మీ కుమారుని ద్వారా ప్రారంభించారు. ప్రథమ ఫలంగా ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు. అలాగే తండ్రి, ఆయన యందు విశ్వాసం ఉంచితే మమ్మల్ని కూడా తిరిగి లేపుతానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అందుకే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించారే తప్ప ఇహపర సంబంధమైన ఎట్టి ఆశీర్వాదాలు మేము అడిగినా ప్రయోజనం లేదు నాయన. ఎలా బ్రతికినా పర్వాలేదు. ఈ లోకంలో అందరూ తిరస్కరించినా, అసహించుకున్నా, తిరస్కారం చేసినా, ఎంతమంది ఇరుకులు ఇబ్బందులు పెట్టినా అన్నిటినీ సహిస్తూ మీ కుమారుని పోలి ఆయన అడుగుజాడల్లో నడుచుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పునరుద్ధాన దినాన్ని జరుపుకుంటున్నారు, కానీ ఆ పునరుద్ధానం యొక్క భాష్యం వాళ్ళకి తెలియకుండా పోయింది నాయన. దాన్ని అనేకులకు తెలియచేసి ఆ పునరుద్ధానం యొక్క గొప్పతనం ఎంత గొప్పదో,
అది శాశ్వత కాలం ఉండేదన్న విషయాన్ని వారికి తెలియచేయమని కోరుకుంటూ విన్న మీ పిల్లలు ఏ ఒక్కరూ నశించి తీర్పు పునరుద్ధానానికి వెళ్లకుండా జీవ పునరుద్ధానానికి వెళ్ళే విధంగా వారి జీవితాలను మలుచుకోవటానికి అంత్యదినం వరకు వారు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కాపాడుకునే ధన్యతను వారి పరుగు కడముట్టించే ఆలోచన వారికి కలిగించమని కోరుకుంటూ వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే 2వ ఆరాధనలోను 3వ ఆరాధనలోను మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఒకరికొకరు వందనాలు పెట్టుకోండి.